వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మానస ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి దంపతులు తూర్పు గోదావరి జిల్లాలో సోమేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి స్వామికి ప్రత్యేక పూజలు చేసిన వేణుగోపాలకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా శివ దర్శనానికి పోటెత్తిన భక్తులు శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయ పురవీధులు ఉస్మానియా ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ నిర్మాణం శంకుస్థాపన చేసిన రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ జస్టిస్ చంద్రయ్య నల్గొండ జిల్లాలో రామాలయం నిర్మాణం అంశంలో బీజేపీ నేతల అరెస్ట్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగిన కార్యకర్తలు ఇక డీటెయిల్స్ కెళ్తే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి వారిని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు. వేకువజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి గోదావరిలో స్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులు తీరి స్వామిని దర్శించుకుంటున్నారు. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అధిక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మీనేశ్వరం గ్రామంలో శ్రీ దుర్గా లక్ష్మీనేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు ఆలయ ఈవో తెలిపారు. గ్రామంలో రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ వెన్న మురళి చెప్పారు.
ఉస్మానియా ఆసుపత్రిలో పేద రోగులు వారి సహాయకులకు మంచినీటి దాహత తీర్చడం ఎంతో పుణ్యకార్యమని రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ జస్టిస్ చంద్రయ్య పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అనుబంధ సంస్థ అయిన హెల్ప్ ఏ నీడ్ సంస్థ చేపట్టిన చలివేంద్రం ROUV వాటర్ ప్లాంట్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా ప్రజలకు దాహార్తి తీర్చడంతో పాటుగా 42 మంది అనాథ చిన్నారులకు వసతి, విద్య, భోజనం కల్పించడం, అయ్యప్ప స్వాములకు ఉచిత అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం, ఆ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు సోదరులు ఆ సంస్థ అధ్యక్షులు రాధాకృష్ణ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి రావడం చేతనే కాబట్టి ఈ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఇది రెండవ ప్లాంట్. ఒక ప్లాంట్ ఆల్రెడీ ఒక ట్యాంకుల ద్వారా వాటర్ ఇవ్వద్దని చెప్పేసి ఒక మాట మేము చెప్పడం జరిగింది. అంటే ప్రొటెక్టెడ్ వాటర్ అనేది హ్యూమన్ రైట్స్లో ఫస్ట్ బేసిక్ ఈజ్ ఫుడ్, వాటర్ అనేది మంచి ఇంపార్టెంట్. కాబట్టి వాటర్ మీరు RO ప్లాంట్ ద్వారా ఇవ్వమని చెప్పగానే రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో భాగ్యనగర్ సేవా సమితి పూర్ ఇన్ హెల్ప్ ఇన్ నీడ్ అనే కార్యక్రమంలో భాగంగా పెద్ద RO ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళు ఇది ఒకటే కాకుండా విద్యార్థులకు, అనాథ పిల్లలకు కూడా సేవలు చేస్తున్నారు. రకరకాల సేవా కార్యక్రమం నేను కూడా చూడడం జరిగింది. వాళ్ళందరికీ ఉస్మానియా హాస్పిటల్ పక్షాన, పేషెంట్ల పక్షాన, స్టాఫ్ పక్షాన, డాక్టర్ల పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధమైనటువంటి సేవలు ముందు చేసి ఈ RO ప్లాంట్కి కూడా కొంచెం వాటర్ సౌకర్యంలో ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఒకటి మా దగ్గర డెడికేటెడ్ వాటర్ లైన్ కూడా ఈ RO ప్లాంట్కి ఇస్తే మళ్ళీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ప్రథమమైన ఒక ప్రాజెక్టులో భాగంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో గత 21 సంవత్సరాలు వేసవి కాలంలో స్టార్ట్ అయ్యి ఇది 22వ సంవత్సరంలో ఒక మంచి కార్యక్రమంతో, ఒక మంచి ముందడుగుతో గతంలో ప్రతిరోజు 3000 లీటర్ల నీళ్లు అందించే మా ఒక ఉస్మానియా వాటర్ క్యాంపు ఈ రోజు నుంచి ఆ ఒక క్యాంపు ROUV ప్లాంట్తో చల్లటి నీళ్లతో ప్రతిరోజు ఒక 10,000 లీటర్ల నీటిని భాగ్యనగర్ అయ్యప్ప సేవ కావాలన్నా, వాళ్ళకి దిశానిర్దేశాలు కావాలన్నా ఇక్కడ నుంచే వాళ్ళకు ఒక సర్వీస్ అనేది ఇంకొకటి యాడ్ అవుతుంది, ఇంకోటి ఎన్హాన్స్మెంట్ అవుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు మరియు ఉస్మానియా సూపరింటెండెంట్ గారికి, ఉస్మానియా మొత్తము డిపార్ట్మెంట్కి మా భాగ్యనగర్ అయ్యప్ప. ఇక నల్గొండ జిల్లా గారగుంటపాలెంలో టీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. ప్రభుత్వ స్థలంలో రామాలయం, గ్రామ పంచాయతీ నిర్మాణంపై ఇరు వర్గాల మధ్య వివాదం సంభవించింది. దీంతో పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. తమ పార్టీ నాయకుల అరెస్టును ఖండిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు కంకనాల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు త్రిపురారం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో మాడులపల్లి మండలంలో గారుగుంటపాలెంలో ఇవాళ శ్రీరాముడు విగ్రహాలు ఉన్నాయి, శ్రీరామచంద్రుని, సీతమ్మ తల్లి ఉన్నాయి. కొబ్బరికాయ కొడదామని మన కార్యకర్త పిలిస్తే
నేను కొబ్బరికాయ కొట్టడానికి గారుగుంటపాలెం పోయినాం. నేను పోయేసరికి అక్కడ ఆల్రెడీ 3 ఎస్ఐలు, పోలీస్ బందోబస్తు, ఎంఆర్ఓ గారు అందరు కూడా ఉన్నారు. ఇదేంది ఒక గుడి దండం పెట్టుకోవడానికి వస్తే కూడా ఎందుకు ఇంత ఇది చేస్తున్నారంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్లో ఈ విగ్రహాలు పెట్టారు, ఇక్కడ గుడి కట్టడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక రామునికి కొబ్బరికాయ కొట్టడం కూడా తప్ప, ఇవాళ ఒక గుడి కట్టుకోవడం కూడా తప్ప. ఎన్ని రోజులు ఇట్లా హిందువులని ఇంకా ఎన్ని రోజులు హింసిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వచ్చి ఆ ఊర్లో 3 రోజుల నుంచి పర్యటన చేస్తూ ఉన్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ ఊరు గ్రామస్తులు అక్కడ గుడి కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నిన్న మొన్న వచ్చినటువంటి జీవన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి టీఆర్ ఊర్లో ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చినాం. జనవరిలో ఇంతమంది భూములు కబ్జా చేశారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అసైన్డ్ ల్యాండ్స్ 12 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా అసైన్డ్ ల్యాండ్ అలాట్ చేశారు. ఇంత ఘోరాలు జరుగుతున్నాయి. ఇక్కడ 20 ఎకరాలు గవర్నమెంట్ ప్రభుత్వ భూమి కబ్జా అయితే కూడా ఎంఆర్ఓకి ఇవాళ లెటర్ ఇస్తే, జనవరిలో లెటర్ ఇస్తే ఇంతవరకు కూడా దాని మీద యాక్షన్ తీసుకోలేదు. కానీ ఒక గుడి కడుతున్నాం అంటే మటుకు ఇవాళ వచ్చి కూర్చొని పొద్దున్న నుంచి అక్కడ కూర్చొని పోలీస్ ఫోర్స్ మొత్తం దించి ఇవాళ అక్కడ పికెట్ పెట్టి గుడికి ఎవరు రామునికి దండం కూడా పెట్టుకోవాలంటే కూడా భయపడేట్టు చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది ప్రజలను పాలించే విధానం. ఇవాళ దేవుళ్ళను కూడా మనం దండం పెట్టుకునే పరిస్థితి లేకపోతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రజలకు అవసరం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తప్పకుండా ఈ ప్రజలు గారుగుంటపాలెం నుంచే మొదలవుతుంది, అక్కడ ప్రజల నుంచే స్టార్ట్ అవుతుంది. మొత్తం ప్రజలు కూడా ఈ ప్రభుత్వం మీద తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ అక్కడ తిరుగుతున్నటువంటి ఈ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్ గా ఊరు, ఈ మండలం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మీ అరాచకాలు ఇక్కడ సాగవని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇక మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయాలు మహాశివుని నామస్మరణతో మారుమ్రోగాయి. భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి పరమశివుడి దర్శనం కోసం ఆలయాల వద్ద బారులు తీరారు. కేపీహెచ్బీలో గల శివాలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపవాసం చేస్తే కలిగే ప్రయోజనాలను, మహాశివరాత్రి మహాదేవుని యొక్క విశిష్టతను ప్రధాన అర్చకులు భక్తులకు తెలియజేశారు. ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఈ జగత్తు కూడా అంతా
మాతాపితరు పార్వతీ పరమేశ్వరులే. ప్రతి మాస శివరాత్రి వస్తుంది. మాఘమాసం వచ్చేది మహాశివరాత్రి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి మన ఏకాంబరనాథ స్వామి ఆలయంలో 12 గంటల వరకు ప్రత్యేక అభిషేకాలు కలవు. సాయంత్రం 10:30 లింగోద్భవ కాలంలో స్వామివారికి జాగరణ అంటే జాగరణ ఉపవాసము అంటే మనసులో స్వామిని స్మరిస్తూ ఎవరుంటారో స్వామి సర్వకాల సర్వావస్థలందు కూడా స్వామి మన యందు ఉంటాడు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త మంగళాన్ని భవంతు. మా ఆలయ చైర్మన్ అయిన పివి శ్రవణ గారి ఆధ్వర్యంలో విద్యుత్ అలంకరణ మరియు దేవాలయ అలంకరణ కూడా చాలా సుందరంగా అలంకరించినారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పరమేశ్వరుడు వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. సర్వే జన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా పంచారామ క్షేత్రం భీమేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనాలకు అనుమతిస్తున్నారు ఆలయ అధికారులు. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ఆలయ అధికారులు తెలిపారు. అమర్పేటలోని బ్రహ్మకుమారిస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్లో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాన్ని ప్రారంభించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ గంగికంటి శ్రీదేవి, డిపి పద్మారెడ్డి హాజరై పూజలు చేశారు. 4 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నట్టు బ్రహ్మకుమారి సేవా సంస్థ చైర్మన్ శ్రీలత తెలిపారు. అలాగే బతుకమ్మకుంట మల్లికార్జున స్వామి ఆలయంలో కూడా 4 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కోడూరు సత్యనారాయణ తెలిపారు.
ఇక తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో రెండవ కాశీగా ప్రసిద్ధిగాంచిన పాతగీయ క్షేత్రంలో మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులు శ్రీ రాజరాజేశ్వరి ఉమా కుకుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పాతగీయ క్షేత్రంలో స్థానానికి కోనేరులో నీరు లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆనవాయితీగా వస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా పుణ్యస్నానం ఆచరించేందుకు గాను ఏర్పాట్లు చేయలేదని భక్తులు నిరాశ చెందుతున్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోమటి కొండాపూర్ గ్రామంలో వేరువేరు చోట్ల పట్టుబడిన దాదాపు 55 అక్రమ ఇసుక డంపులను స్వాధీనం చేసుకుని వేలంపాట నిర్వహిస్తున్నట్టు తహసీల్దార్ రమేష్ అన్నారు. ఈ వేలంపాటలో గన్న రాజారెడ్డి, అబ్బడి శ్రీనివాస్, మల్యాద్రి, కాసిరెడ్డి శ్రీనివాస్ 52,860 ఇసుకలను సొంతం చేసుకున్నారని తెలిపారు. ఎవరైనా ఇసుక అక్రమంగా రవాణా చేసినా నిల్వ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కొమటి కొండాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను సుమారు 55 ట్రిప్పులను మేము సీజ్ చేయడం జరిగింది. పక్కా సమాచారం మేరకు ఇది నిన్న అనగా 9వ తేదీన సీజ్ చేయడం జరిగింది. ఇట్టి సీజ్ చేసిన ఇసుక డంపులను మేము ఈ రోజు అనగా 10వ తేదీన వేలంపాట నిర్వహించడం జరిగింది. ఇట్టి వేలంలో ఈ ఇసుక డంపులకు మొత్తానికి 52,860 రూపాయలను మేము పెనాల్టీగా అంటే వేలంపాటలో నిర్వహించి వాటిని డీడీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ ఇబ్రహీంపట్నం మండలంలో ఇక ముందు ఎవరైనా కూడా ఈ ఇసుకను అక్రమంగా రవాణా చేసినా లేదా నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. మహాశివరాత్రిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా గగన్పహాడ్లోని స్ఫటిక శివాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్ఫటిక శివలింగ దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే ఉపవాస దీక్షతో ఉన్న భక్తులు స్ఫటిక శివలింగానికి ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారు. దీంతో స్ఫటిక శివాలయంలో భక్తుల రాకతో సందడి నెలకొంది. కాగా ఉపవాస దీక్ష విరమణ కోసం ఆలయంలో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కాళహస్తిలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి దంపతులు. తూర్పు గోదావరి జిల్లాలో సోమేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి. స్వామికి ప్రత్యేక పూజలు చేసిన వేణుగోపాలకృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా శివ దర్శనానికి పోటెత్తిన భక్తులు. శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయ పురవీధులు. ఉస్మానియా ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ నిర్మాణం. శంకుస్థాపన చేసిన రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ జస్టిస్ చంద్రయ్య. నల్గొండ జిల్లాలో రామాలయం నిర్మాణం అంశంలో బీజేపీ నేతల అరెస్ట్. పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగిన కార్యకర్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.